భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా అధికారం చేపడతాం. వస్తాం, మీ దగ్గరికి వస్తాను. బిఫోర్ దట్ తమిళనాడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. నటుడు విజయ్, టీవీకి అధినేత విజయ్ ఇంటికి త్రిష చేరుకున్నారు. సో ఈరోజు ఉదయం తిరుమల దర్శనం చేసుకొని పుట్టినరోజు, ఈరోజు త్రిష పుట్టినరోజు. ఒకవైపు విజయ్ గెలుపు, ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు త్రిష పుట్టినరోజు, ఇదే రోజు తిరుమల దర్శనం. మోరోవర్ విశ్వంభర సినిమాకు సంబంధించినటువంటి మంగళహారతితో త్రిష ఉన్నటువంటి ఫోటోను కూడా ఆ టీం రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఒక మంగళహారతి విజయ్కి పట్టినట్టుగా కూడా సోషల్ మీడియాలో ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు విజయ్ అభిమానులు కానీ. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విజయ్ అభిమానులు అనే చెప్పాలి. ఇంతవరకు విజయ్ని తమిళనాడు ప్రజలు అభిమానిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ పొలిటికల్ ఎఫెక్ట్ తర్వాత, ఈ సంచలనమైనటువంటి రిజల్ట్ తర్వాత దేశం మొత్తం కూడా విజయ్ స్టేటస్లతోటి, విజయ్ సోషల్ మీడియా ట్రాఫిక్ తోటి ఆ విజిల్ రీసౌండ్ అయితే కనిపిస్తోంది. విజయ్ ఇంటికి త్రిష చేరుకుంది. సో త్రిష విజువల్స్ను కూడా రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో విజయ్ ఇక గేమ్ చేంజర్ కాదు, ఒక గేమర్ లాగా మారిపోయారు తమిళనాడు రాజకీయాల్లో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి తమిళనాడులో. సో దేశం మొత్తం అంటే పశ్చిమ బెంగాల్ గురించి ఒక చర్చ ఉండేది పొలిటికల్ ఈక్వేషన్స్లో. అఫ్కోర్స్ పశ్చిమ బెంగాల్ ఆల్మోస్ట్ బీజేపీ కైవసం చేసుకుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ తమిళనాడు కాబట్టి సో తమిళనాడు వైపు చర్చ నడుస్తుంది. సో సోషల్ మీడియా మొత్తం కూడా తమిళనాడు హైప్ అయితే క్రియేట్ అయింది. సో త్రిష కూడా విజయ్ ఇంటికి చేరుకున్నట్టుంది. ఉదయం తిరుమల, ఆ తర్వాత త్రిష విజయ్ ఇంటికి చేరుకోవడం, ఈరోజే తన పుట్టినరోజు కావడం, ఈరోజే విజయ్ గెలుపు, అన్నీ కూడా ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ఒక బెస్ట్ డేలాగా కనిపిస్తుంది, మెమొరబుల్ డేలాగా కనిపిస్తుంది విజయ్కి. ఎట్లా చూడొచ్చు? ఎస్, అందరూ ఇదే ఊహించారు శ్రీకాంత్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయమే నటి త్రిష తిరుమలకి చేరుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమలకు వచ్చానని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. సో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆమె నేరుగా తమిళనాడుకు వచ్చారు. తమిళనాడులో విజయ్ ఇంటికి కొద్దిసేపటి క్రితమే ఆమె చేరుకున్నారు. వైట్ రేంజ్ రోవర్ కార్లో ఆమె కొద్దిసేపటి క్రితమే విజయ్ ఇంటికి చేరుకున్నారు. విజయ్ని కలిశారు, విజయ్కి అభినందనలు తెలియజేశారు. విజయ్ త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇద్దరు బొకే ఇచ్చుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. సో ఇక ఈ అభినందనల మధ్య అందరూ కూడా, ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం ఊహించిందే, ఎందుకంటే ఈరోజు త్రిష తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకి రావడం. సో ఇదే రోజు టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా టీవీకే ఒక్కసారిగా అత్యధిక స్థానాలు, అంటే దాదాపుగా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించడంతో ఇప్పుడు విజయ్కి అభినందనలు వెల్లువ ఎక్కువగా వస్తున్నాయి. దానిలో భాగంగా త్రిష కూడా కొద్దిసేపటి క్రితమే తమిళనాడులో ఉన్నటువంటి నిలంకరై ఈసీఆర్ రోడ్లో ఉన్నటువంటి విజయ్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించున్నాయి. ఎందుకంటే అభిమానుల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది విజయ్ ఇంటి దగ్గర. సో విజయ్ అభిమానుల తాకిడి తట్టుకోలేక ఆయన ఒకసారి బయటకు వచ్చారు, అందరికీ అభివాదం చేశారు. తర్వాత ఆయన లోపలికి వెళ్ళారు. ఆయన లోపలికి వెళ్ళిన కొద్దిసేపటి క్రితమే తిరుమల నుంచి బయలుదేరినటువంటి త్రిష నేరుగా తమిళనాడుకు వచ్చారు. తమిళనాడులో ఉన్నటువంటి నిలంకరై ఈసీఆర్ రోడ్లో ఉన్నటువంటి విజయ్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ చేస్తే 2 స్థానాల్లో కూడా ముందంజలోనే ఉన్నారు. సో భవిష్యత్తులో ఒక స్థానాన్ని ఖచ్చితంగా వదులుకోవాలి కాబట్టి ఆ వదులుకునే స్థానం నుంచి త్రిషానే ఏమైనా ఇక్కడ పోటీలోకి దింపేటువంటి అవకాశం కనిపిస్తుందా? త్రిష విల్ బికమ్ ఏ పవర్ సెంటరా తమిళనాడులో? ఎస్, తప్పకుండా అని కూడా వార్తలు వస్తున్నాయి శ్రీకాంత్. చూడాలి మరి, ఎందుకంటే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేస్తున్నారు కాబట్టి 2 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆయన విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుచి ఈస్టులో ఆయన భారీ మెజార్టీ కనిపిస్తుంది, లీడ్లో కనబడుతున్నారు. పెరంబూరులో కూడా ఆయన మంచి లీడ్ కనబరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి చూడాలి మరి, ఎందుకంటే ఏ నియోజకవర్గం, అంటే 2 నియోజకవర్గాల్లో గెలిస్తే ఏదో ఒక నియోజకవర్గం అయితే వదులుకోవాల్సి వస్తుంది. మరి అది ఎవరి కోసం వదులుకుంటారనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి తమిళనాడు రాజకీయాల్లో కానీ, అదేవిధంగా ప్రస్తుతం మనం అందరూ కూడా త్రిష కూడా రాజకీయాల్లోకి రావడానికి గతంలో